హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఏ సోషల్ కంటెంట్ అండి ఫర్ టెట్ అండ్ డిఎస్సి పాలిటీ ఫస్ట్ ఇయర్ అండి ఇది. సో లాస్ట్ క్లాస్లో లౌకికవాదం గురించి చెప్పుకున్నామండి. సో ఇది 10th చాప్టర్ అండి, రాజ్యాంగం. సో రాజ్యాంగం గురించి 10thలో కూడా ఉంది కదా అండి. సో ఓకే అండి, చూద్దాం. చిన్ననే ఉందండి లెసన్. ఓకే అండి, ఒక నిమిషం అండి. ఓకే అండి. రాజ్యాంగం అర్థ వివరణ, నిర్వచనాలు, చారిత్రక నేపథ్యం, రాజ్యాంగం మౌలిక లక్షణాలు, రాజ్యాంగాల వర్గీకరణ. పరిచయం అండి. మానవుడు సాధారణ పౌర సమాజంలో నివసించిన కాలం వరకు సామాజిక నియమాల చేత క్రమబద్ధీకరించబడ్డాడు. పరిణామ క్రమంలో ఆధునిక సమాజాలలో రూపాంతరం చెందడంలో అవి సంక్లిష్టతను సంతరించుకోవడంతో పాటు సమాజంలో భిన్న భావాల మధ్య వైరుధ్యాలు, ఘర్షణలు నెలకొన్నాయి. ఓకేనా అండి. ఏంటి ఇక్కడ ఆధునిక సమాజాలు రూపాంతరంలో ఏమైంది? ఇక్కడ సమాజంలో భిన్న వైరుధ్యాలు, అదేవిధంగా సంఘర్షణలు అనేవి నెలకొనడం జరిగిందనమాట. సంఘర్షణను నివారించి మానవుని అతడు నివసించే సమాజాన్ని క్రమబద్ధీకరించడానికి ఒక లిఖితపూర్వకమైన ప్రామాణిక పత్రం రాజ్యాంగం అవసరమైనది. ఓకేనా అండి. ఇక్కడ ఏంటి? ఒక లిఖితపూర్వకమైన ప్రామాణిక పత్రం అనేది అవసరమని రాజ్యాంగం గుర్తించిందనమాట. ప్రభుత్వాల పరిపాలనలో కార్యనిర్వహణలో వ్యవస్థాపితమైన నియమాలు, ఆచార సాంప్రదాయాలు, ప్రజా ప్రాముఖ్యం పొందిన సూక్తులు ఆధునిక రాజ్యాలకు అవసరమయ్యాయి. ఆధునిక సమాజాలలో రాజ్యాంగం అనేది అత్యంత ఆవశ్యకమైన అంశంగా మారింది. ఓకేనా. నేడు ఏ విధంగా మారింది? అది అత్యంత ఆవశ్యకమైన ముఖ్యమైన అంశంగా మారింది. ప్రభుత్వాల మితిమీరిన అధికారాన్ని నియంత్రించడంతో పాటు తదనంతర కాలంలో వచ్చిన అనేక అంశాలు ప్రధాన కారణం. కొంతమంది రాజనీతి తత్వవేత్తలు, రచయితలు రాజ్యాంగం అంటే రాజ్య నియమావళిగాను, ప్రభుత్వ సాధనంగాను, ప్రాథమిక చట్టంగాను, అదేవిధంగా రాజకీయ మౌలిక శాస్త్ర నిర్మితిగాను భావించారు. ఓకేనా అండి. కొంతమంది ఇక్కడ తత్వవేత్తలు ఏం చెప్పారు మనకి? ఓకే, రాజ్య నియమావళిగాను. ఓకేనా అండి. రచయితలు రాజ్యాంగం అంటే రాజ్య నియమావళిగాను, ప్రభుత్వ సాధనంగాను, ప్రాథమిక చట్టంగాను, అదేవిధంగా రాజ్యాంగ మౌలిక శాసన నిర్మితిగాను భావించారు. అర్థ వివరణ, నిర్వచనాలండి. ఓకేనా అండి. కాన్స్టిట్యూషన్ అనే ఆంగ్ల పదం కాన్స్టిట్యూషియో అనే లాటిన్ పదం నుంచి, అదేవిధంగా ఆంగ్ల భాషలోని కాన్స్టిట్యూట్ అనే 2 పదాల కలయిక నుంచి రావడం జరిగింది. ఓకేనా అని ఉద్భవించింది. ఏంటి ఇక్కడ? ఫస్ట్ కాన్స్టిట్యూషియో అనగా లాటిన్ పదం, కాన్స్టిట్యూట్ అంటే ఇంగ్లీష్ పదం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ లాంగిట్యూడో అనేది లాటిన్ పదం, లాంగిట్యూడ్ అనేది ఇంగ్లీష్ పదం. ఓకేనా. ఆ విధంగా అనమాట. వీటి అర్థం టు ఎస్టాబ్లిష్. ఓకేనా. అంటే వ్యవస్థాపన అని అర్థం. టు ఎస్టాబ్లిష్ అంటే వ్యవస్థాపన అని అర్థం. తదనంతర కాలంలో ఈ పదాన్ని విస్తృతార్థంలో వినియోగించుకున్నారు. ప్రభుత్వ వ్యవస్థను నిర్వహించడానికి ఉపయోగించే నియమాలు ఉన్న ప్రామాణిక పత్రంగా దీనిని పేర్కొన్నారు. ఓకేనా అని ప్రామాణిక పత్రంగా దీన్ని పేర్కొంటారు. కొంతమంది రాజనీతిజ్ఞుల నిర్వచనాలు చూద్దాం కింద. ఎస్ఈ ఫైనర్. ఓకేనా అండి. ఎస్ఈ ఫైనర్ మౌలిక రాజకీయ వ్యవస్థల నిర్మాణాన్ని తెలిపే నియమాల సముదాయమే రాజ్యాంగం. అరిస్టాటిల్ రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటినీ క్రమబద్ధంగా ఏర్పాటు చేయునవే రాజ్యాంగం. ఓకేనా అండి. లార్డ్ బ్రేస్ ప్రభుత్వ పనితీరును తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం. ప్రభుత్వాల యొక్క పనితీరును తెలిపేదే రాజ్యాంగం. స్టీఫెన్ లీకాక్
ప్రభుత్వం యొక్క స్వరూపాన్ని తెలిపేదే రాజ్యాంగం. స్వరూపం, పికాక్ యొక్క స్వరూపం బాగుంటుంది కదా అండి, చూడడానికి దాని రూపం బాగుంటుంది కదా. సో ఇక్కడ స్టీఫెన్ లీకాక్ ఏం చెప్పిన ఇక్కడ ప్రభుత్వం యొక్క స్వరూపాన్ని తెలిపేదే రాజ్యాంగం. నెక్స్ట్ కేసీ వేర్, ప్రభుత్వ అధికారం ఏ లక్ష్యాల కోసం వినియోగించబడుతుందో ఆ అంశాన్ని సూచించే నియమాల సముదాయమే రాజ్యాంగం. ఓకేనండి. నెక్స్ట్ చారిత్రక నేపథ్యం. శాసనబద్ధమైన పరిపాలనను సూచించిన మొదటి వ్యక్తి అరిస్టాటిల్. ఇక్కడేంటి, శాసనబద్ధమైన పరిపాలన సూచించిన మొదటి వ్యక్తి ఎవరు ఇక్కడ? అరిస్టాటిల్. ప్రభుత్వాల వర్గీకరణను అరిస్టాటిల్ శాసనబద్ధమైన నియమాలపై ఆధారపడి ప్రతిపాదించాడు. ఓకేనా, ఇక్కడ ఏంటి, అరిస్టాటిల్ శాసనబద్ధమైన నియమాలపై ఆధారపడి ప్రతిపాదించాడు దేన్ని? ప్రభుత్వాల వర్గీకరణ. అందువల్ల అరిస్టాటిల్ను రాజ్యాంగవాదానికి పితామహుడిగా పేర్కొన్నారు. దేనికి ఇక్కడ? రాజ్యాంగవాదానికి పితామహుడిగా అరిస్టాటిల్ను పేర్కొన్నారు. లిఖితపూర్వకమైన శాసనాల పరిపాలనను గ్రీకులు ప్రతిపాదించి సమర్థించారు. లిఖితపూర్వక శాసనాలను గ్రీకులు ఏం చేసి ఇక్కడ ప్రతిపాదించి సమర్థించారు. ఆధునిక కాలంలో సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తల్లో ఒకరైన జాన్ లాక్ ప్రతిపాదించిన సహజ హక్కుల సిద్ధాంతం పరిమిత ప్రభుత్వం సిద్ధాంతాల నేపథ్యంలో 1989లో మొదటగా అమెరికా లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. ఫ్రాన్స్ 1791లో తమ రాజ్యాంగాన్ని రూపొందించుకుందనమాట. ఎప్పుడు? 1791లోనేమో ఫ్రాన్సు, 1789లోనేమో అమెరికా. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాలన్నీ తమ స్వంత రాజ్యాంగాలను రూపొందించుకున్నాయి. భారతదేశం కూడా తమ స్వంత లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించుకొని 26 జనవరి 1950న అమల్లోకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ రాజ్యాంగ మౌలిక లక్షణాలు. ఇదంతా తెలుసు కదండి కామన్గా. ఓకే, సాధారణంగా రాజ్యాంగాల రూపకల్పనలో ఆయా మాతృదేశాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, విషయ నిపుణులు కీలక పాత్రను పోషిస్తారు. ప్రతి దేశ రాజ్యాంగంలో కూడా మౌలిక లక్షణాలు ఉంటాయి. అవి ప్రధానంగా ఆయా దేశాల రాజకీయ, సామాజిక, చారిత్రక, సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడతాయి. రాజ్యాంగ లక్షణాలను క్రింది విధంగా వివరించవచ్చు. ఓకేనా అండి. ఫస్ట్ వన్, రాజ్యాంగ పీఠిక, ప్రియాంబుల్. ప్రతి రాజ్యాంగానికి ఒక ప్రవేశిక ఉంటుంది. ప్రవేశిక రాజ్యాంగ లక్ష్యాలను, ఆశయాలను, ఆకాంక్షలను తెలుపుతుంది. ఏది తెలుపుతుంది ఇక్కడ? రాజ్యాంగ ప్రవేశిక అనేది లక్ష్యాలను, ఆశయాలను, ఆకాంక్షలను. రాజ్యాంగానికి ఆత్మ వంటిదిగా ప్రవేశికను రాజ్యాంగ విశిష్ట లక్షణాల్లో ముఖ్యమైనదిగా భావించవచ్చు. రాజ్యాంగానికి ప్రవేశిక అనేది ఆత్మ వంటిదిగా పేర్కొనవచ్చు. స్పష్టత, క్లారిటీ. స్పష్టత అనేది రాజ్యాంగం మరొక ముఖ్య లక్షణం. రాజ్యాంగం సులభ శైలిలో స్పష్టమైన భాషలో లిఖించబడి ఉంటుంది. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడంలో ఏ రకమైన సందేహాలకు కానీ అస్పష్టతకు కానీ అవకాశం ఉండకూడదు. ఓకేనా అండి, ఉండకూడదు. నెక్స్ట్, దీనికి గల కారణం అనేక సంప్రదింపులు, సుదీర్ఘ చర్చల తర్వాత మాత్రమే రాజ్యాంగ రూపకల్పన జరిగింది. సో ఈ 10th క్లాస్లో ఉంటుందండి. ఎన్ని రోజులు చర్చ జరిగింది, ఎన్ని రోజులు ప్రజల ముందు ఉంచారు ఆ చర్చని అనేదంతా కూడా ఉంటుందండి. సో రాజ్యాంగం. నెక్స్ట్, ప్రాథమిక హక్కులను కలిగి ఉంటుంది. ఓకేనా అండి. ప్రతి రాజ్యాంగం ప్రాథమిక హక్కులను ఇముడ్చుకొని ఉంటుంది. పౌరుల స్వేచ్ఛ స్వాతంత్రాలకు పరిరక్షణ కల్పించేవి ప్రాథమిక హక్కులు. పౌరుల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలకు పరిరక్షణ కల్పించేవే ప్రాథమిక హక్కులు. పౌరులు విభిన్న రంగాలలో తమ వ్యక్తిత్వాలను పెంపొందించుకునేందుకు వీలును కల్పిస్తాయి. రాజ్యాంగంలోని పౌరులు సంతోషకరమైన, గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు ఇవి సహాయపడతాయి. సంక్షిప్తత, బ్రేవిటీ. రాజ్యాంగానికి సంక్షిప్తత మరో ముఖ్యమైన లక్షణం. అనవసరమైన అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచినట్లయితే
పలు వివాదాలకు తావు కల్పించినట్లు అవుతుంది. అంటే అవసరమైనవి, అతి ముఖ్యమైనవి మాత్రమే రాజ్యాంగంలో పొందుపరచారనమాట. కాబట్టి రాజ్యాంగం సూక్ష్మంగా, సూటి అయిన పద్ధతిలో విషయాలను వివరించేదిగా ఉండాలి. సరళమైనది, ఫ్లెక్సిబిలిటీ. రాజ్యాంగం సరళమైనదిగా ఉండి ఆయా కాలాలలో వస్తున్న మార్పులను పొందుపరచుకోవడానికి అవకాశం కల్పించాలి. అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని సవరించుకునే వెసులుబాటును కలిగి ఉండాలి. సరళ రాజ్యాంగానికి బ్రిటన్ చక్కటి ఉదాహరణ. ఓకేనండి, సరళ రాజ్యాంగానికి బ్రిటన్ అనేది చక్కటి ఉదాహరణ. అంటే ఇక్కడ ఏంటి, రాజ్యాంగాన్ని అవసరమైనప్పుడు మార్పులు చేసుకోవచ్చు, అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశం కూడా కలిగి ఉందన్నమాట. నెక్స్ట్, శాశ్వతమైనది, పర్మనెన్స్. శాశ్వతం రాజ్యాంగానికి మరో ఆవశ్యక లక్షణం. దేశం మొత్తానికి సంబంధించిన విలువలను కాపాడుతూ దేశ సమగ్రత అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి. రాజ్యాంగం సమాజ నిర్మితిని, రాజ్య నిర్మితిని, ఇతర రాజకీయ సంస్థల నిర్మాణాలను ప్రాతిపదికగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఏంటి రాజ్యాంగం ఏంటి, ఇక్కడ సహజ నిర్మితిని, రాజ్య నిర్మితిని, ఇతర రాజకీయ సంస్థల నిర్మాణాలను ప్రాతిపదికగా ఉంటుంది. వివరణాత్మకమైనది. ఓకేనా అండి, ఎక్స్ప్లెనేటరీ. రాజ్యాంగం తనకు తానే వివరించేదిగా ఉంటుంది. ప్రజలకు సంబంధించిన సమస్త విషయాలను వివరించేదిగాను, రాజ్యం ప్రభుత్వ వ్యవస్థలను సంపూర్ణంగా తెలియపరిచేదిగా రాజ్యాంగం ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, ప్రభుత్వ వ్యవస్థలకు సంపూర్ణంగా తెలియపరిచేదిగా ఉంటుంది రాజ్యాంగం అనేది, రాజ్యం. ఓకేనా, అదేవిధంగా ప్రభుత్వాంగాలకు సంబంధించి వాటి నిర్మితులు, అధికారాలు, పరిమితులను సైతం రాజ్యాంగం వివరిస్తుంది. రాజ్యాంగాల వర్గీకరణ. రాజనీతి శాస్త్రవేత్తలు రాజ్యాంగాన్ని 2 రకాలుగా వర్గీకరించారు. అవి లిఖిత, అలిఖిత రాజ్యాంగాలు. రాజ్యాంగం వర్గీకరణ. రాజ్యాంగంలోని రకాలు: లిఖితపూర్వకమైనవి, అలిఖితమైనవి. ఇందులో లిఖితమైనవి దాంట్లో దృఢ రాజ్యాంగాలు, అలిఖితమైనవి దాంట్లో సరళ రాజ్యాలు. లిఖిత రాజ్యాంగం. లిఖిత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ కానీ లేదా ప్రత్యేక రాజ్యాంగ సదస్సు కానీ రూపొందిస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏంటి, ప్రత్యేక రాజ్యాంగ సదస్సుగా కానీ రూపొందిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన అనేక నియమ నిబంధనలు లిఖిత పత్రంలో రూపొందించి అమలుపరచబడి ఉంటాయి. లిఖిత పత్రం రూపంలో పొందుపరచబడి ఉంటాయి. భారత రాజ్యాంగాన్ని లిఖితపూర్వక రాజ్యాంగానికి ముఖ్యమైన ఉదాహరణగా చెప్పవచ్చు. భారత రాజ్యాంగాన్ని లిఖితపూర్వక రాజ్యాంగానికి ముఖ్యమైన ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం 1789లో ఆమోదించబడిన అమెరికా రాజ్యాంగం, అమెరికా, భారత్ రాజ్యాంగాలను ప్రస్తుత ప్రపంచంలో లిఖిత రాజ్యాంగాలకు చక్కటి ఉదాహరణ. ఓకేనా, భారతదేశానికి అంటే మనది, అదేవిధంగా అమెరికా, ఇవి 2 కూడా లిఖిత రాజ్యాంగాలు. ప్రయోజనాలు, మెరిట్స్. లిఖిత రాజ్యాంగం చాలా సులభతరమైనది. గందరగోళానికి, అస్పష్టతకు తావుండదు. లిఖిత రూపంలో ఉండడం వల్ల ఖచ్చితమైన రాజకీయ సుస్థిరతను కల్పిస్తుంది. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడుతుంది. సమైక్య విధానంలో తప్పనిసరి అయినది. ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా ఉంటుంది. ప్రభుత్వ అధికారాలపై పరిమితులు విధిస్తుంది. స్వతంత్ర న్యాయ వ్యవస్థ స్ఫూర్తిని కాపాడుతుంది. సో ఇవన్నీ తెలిసినాయి కదండి. ఓకే, ప్రాథమిక హక్కులు, ప్రజలు, సమైక్య విధానం, ప్రభుత్వ అధికారులపై పరిమితి విధిస్తుంది, స్వతంత్ర న్యాయ వ్యవస్థను కూడా స్ఫూర్తి కలిగిస్తుంది. సో ఆ విధంగా కాపాడుతుంది. నెక్స్ట్ లోపాలు, డిమెరిట్స్. రాజ్యాంగం ఖచ్చితమైన లిఖిత రూపంలో ఉండడం అభివృద్ధికి ఆటంకంగా మారవచ్చు. మారుతున్న ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సవరించే అవకాశం తక్కువగా ఉంటుంది. న్యాయ వ్యవస్థ ఆధిపత్యానికి దారితీసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాంగాల మధ్య ఘర్షణకు వీలుంటుంది. నెక్స్ట్, అలిఖిత రాజ్యాంగం. అలిఖిత రాజ్యాంగం అంటే రాజ్యాంగ నియమ నిబంధనలన్నింటినీ ఒక రాతపత్రిలో పొందుపరచని రాజ్యాంగం. ఏంటి, ఇక్కడ రాజ్యాంగం అనేది నియమాలన్నింటినీ ఒక రాతపత్రితో పొందుపరచదనమాట. అంటే రాయనటువంటి దాన్ని రాజ్యాంగం అనమాట.
అలాగే ఆచార సంప్రదాయాలు శాసనాల రూపంలో పొందుపరిచిన దాన్ని అలిఖిత రాజ్యాంగం అంటారు. ఏవైతే శాసనాలు ఉంటాయో శాసన రూపంలో పొందుపరచమంటారు దేన్ని ఆచారాన్ని సంప్రదాయాలు. అలిఖిత రాజ్యాంగానికి ఖచ్చితమైన ఉదాహరణ బ్రిటన్ రాజ్యాంగం. ఆచార సంప్రదాయాలు బ్రిటిష్ పార్లమెంటు రూపొందించిన సాధారణ శాసనాలే ఆ దేశంలో రాజ్యాంగ శాసనాలుగా పనిచేస్తున్నాయి. ఓకేనా అండి, పనిచేస్తాయి. ప్రయోజనాలు అంటే అలిఖిత రాజ్యాంగం యొక్క ప్రయోజనాలు. అలిఖిత రాజ్యాంగం కాలానుగుణంగా సంభవించిన పరిమాణాలకు ప్రతీకగా మారవచ్చు. రాజకీయ వ్యవస్థను ఉత్తమమైనదిగా తీర్చిదిద్దవచ్చు. ప్రజల అవసరాలకు ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేయవచ్చు. అవాంఛనీయమైన విప్లవాలు ఇతర ఆందోళనలకు అవకాశం ఇవ్వదు. నెక్స్ట్ లోపాలు అండి. తరచుగా మార్చడానికి అవకాశం ఉన్నందువల్ల స్థిరత్వం ఉండదు. ఓకేనా అండి. సో దాన్ని పదే పదే మార్చాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సమైక్య తరహా ప్రభుత్వాలకు అనువైనది కాదు. నెక్స్ట్ ప్రభుత్వంలోని ఇతర అంగాల కంటే పార్లమెంటు ఆధిపత్యాన్ని వహిస్తుంది. ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలకు హక్కులకు రక్షణ కల్పించడంలో వైఫల్యం. అలిఖిత రాజ్యాంగం కేవలం లాంఛనప్రాయమైనది మాత్రమే. లిఖిత అలిఖిత రాజ్యాంగాల మధ్య గల వ్యత్యాసాలు. ప్రపంచంలో ఏ దేశ రాజ్యాంగం కూడా పూర్తిగా లిఖిత రాజ్యాంగంగా కానీ లేదా పూర్తిగా అలిఖిత రాజ్యాంగంగా కానీ లేవు. లిఖిత రాజ్యాంగాలన్నీ కూడా పరిణామ క్రమంలో రాజ్యాంగ లక్షణాలను అనుసరించి విస్తరించబడినవే. లిఖిత అలిఖిత రాజ్యాంగాల మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. అవి లిఖిత రాజ్యాంగం, అలిఖిత రాజ్యాంగం. లిఖిత రాజ్యాంగం అనేది ఒక రాతపత్రం లేదా కొన్ని నిర్ణీత రాతపత్రులతో కూడుకొని ఉంటుంది. ప్రభుత్వం అంగాల కార్యకలాపాలను క్రమబద్ధీకరించే నియమాల నిబంధనలు రాతపూర్వకంగా పొందుపరచబడి ఉంటుంది. అంటే మొత్తం కూడా రాతపూర్వకంగా పొందుపరిచేదాన్ని లిఖిత రాజ్యాంగం. అలిఖిత రాజ్యాంగం అంటే ఏంటి? ఇక్కడ అలిఖిత రాజ్యాంగం అనేది ఒక ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుకలు, ఆచరణకు సంబంధించిన కలయిక. ఇవన్నీ రాజ్యాంగంలో క్రమబద్ధంగా రాసి ఉండవు. ఇదేమో రాసి ఉంటాయి, ఇదేమో రాసి ఉండవు. రాజ్యానికి సంబంధించిన అంశాలన్నీ స్పష్టంగా రాయబడి ఉంటాయి. రాజ్యానికి సంబంధించిన ఎక్కువ అంశాలు ఆచార సాంప్రదాయాలు, వాడుకల రూపంలో ఉంటాయి. లిఖిత రాజ్యాంగాన్ని నిర్దిష్ట సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటైన శాసనసభ రూపొందించి ఆమోదిస్తుంది. ఏంటి ఇక్కడ? శాసనసభ అనేది రూపొందించి ఆమోదిస్తుంది. అలిఖిత రాజ్యాంగంలోని అంశాలు నిర్దిష్ట కాలంలో రూపొందించినవి కావు. అవి కాలానుగుణంగా శాసన రూపంలో ముఖ్యమైన నిబంధనల ద్వారా వివిధ కోణాల్లో అమలులోనికి వస్తాయి. సులభంగా సవరించడానికి అవకాశం ఉండదు. సులభంగా సవరించడానికి అవకాశం ఉంటుంది. లిఖిత రాజ్యాంగం ఒక నిర్దిష్ట కాలంలో రూపొందించబడినది. అలిఖిత రాజ్యాంగం పరిణామ క్రమంలో ఏర్పడినది. సమైక్య ప్రభుత్వాలకు అవసరమైనది, సమైక్య ప్రభుత్వాలకు అనువైనది కాదు. సాధారణంగా దృఢత్వాన్ని కలిగి ఉంటుంది. అలిఖిత రాజ్యాంగం పూర్తిగా సరళమైనది. ఓకేనా అండి. ఇవన్నీ 7 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ దృఢ, అదృఢ లేదా సరళ రాజ్యాంగాలు. రాజ్యాంగాలను సవరించడానికి అనుసరించే పద్ధతుల ఆధారంగా తిరిగి రాజ్యాంగాలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి దృఢ రాజ్యాంగం, సరళ రాజ్యాంగం. రాజ్యాంగాన్ని సవరించడంలో ప్రత్యేక పద్ధతిని అనుసరించినట్లయితే దాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. అంటే ఒక పద్ధతిని, ఒక ప్రాసెస్ని మెయింటైన్ చేయడం అనేదేమో దృఢ రాజ్యాంగం. సాధారణంగా చట్టాల లాగా రాజ్యాంగాన్ని కూడా సులభంగా సవరించగలిగితే దానిని అదృఢ రాజ్యాంగం అంటారు. ఓకేనా. అంటే ఇక్కడ సాధారణ జనరల్ చట్టాల ద్వారా రాజ్యాంగాన్ని సవరిస్తే అదేమవుతుంది? అదృఢ రాజ్యాంగం అవుతుంది అన్నమాట. అంటే దృఢ రాజ్యాంగానికి ఏమో మెయింటైన్ చేయాలి, కొన్ని నియమాలు అనేటివి, రూల్స్ అనేది, ప్రాసెస్ అనేది ఫాలో కావాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సరళ రాజ్యాంగం. సరళ రాజ్యాంగంలోని అంశాలను సులభంగా సవరించవచ్చు. రాజ్యాంగాన్ని సవరించడానికి ప్రత్యేక పద్ధతి అవసరం లేదు. దేని? సరళ రాజ్యాంగాన్ని. శాసనశాఖ రాజ్యాంగాన్ని సవరించే సందర్భంలో సాధారణ శాసనాలను సవరించే పద్ధతిలో
సవరిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, శాసన రాజ్యాంగాన్ని సవరించే సందర్భంలో సాధారణ శాసనాలు సవరించే విధంగా, అంటే సాధారణంగా జనరల్గా దాన్ని సవరిస్తుంది అనమాట. అంటే ఎలాంటి ఖచ్చితమైన నియమాలు పాటించకుండా, అంటే ఇప్పుడు దృఢ రాజ్యానికి ఏ విధంగా అయితే పాటిస్తున్నారో ఇక్కడ, ఓకేనా అండి, నేను ఇక్కడ పద్ధతిని, ప్రత్యేక పద్ధతిని, ఓకేనా. సో ఈ సరళ రాజ్యాంగం అనేది అట్లా అవసరం లేదనమాట, జనరల్గా సవరించవచ్చు అనమాట. రాజ్యాంగాన్ని సవరించే పద్ధతికి సాధారణ శాసనాలను సవరించే పద్ధతికి ఎలాంటి వ్యత్యాసాలు ఉండవు. ప్రాచీన కాలంలో ఈ విధమైన రాజ్యాంగాలు నెలకొని ఉండేవి. ఆధునిక కాలంలో అలిఖిత రాజ్యాంగానికి చక్కని ఉదాహరణ బ్రిటన్ రాజ్యాంగం. ఓకేనా అండి. సో ముగింపండి. రాజ్యాంగాలు రాజ్య లక్ష్యాలు ఆశయాలను తెలుపుతాయి. రాజ్యాంగం ప్రభుత్వంలో వివిధ శాఖలపై పరిమితులు విధించడం ద్వారా ప్రభుత్వాలు నియంతృత్వంతో వ్యవహరించకుండా, అదేవిధంగా ప్రజల హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్రాలను పరిరక్షించడానికి దోహదపడతాయి. రాజ్యాంగాలు లిఖిత, అలిఖిత, దృఢ, అదృఢ లక్షణాలను కలిగి ఉంటాయి. రాజ్యాంగం ఆ దేశ ప్రజల మనోభావాలకు ప్రతిబింబాలుగా ఉంటాయి. సో ఇదండి. సో ఇందులో లిఖిత రాజ్యాంగం, అలిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం, అదృఢ రాజ్యాంగం, సరళ రాజ్యాంగం. సో ఇంచుమించు సేమ్గా సరళ దృఢ రెండు ఈక్వల్గానే ఉన్నాయండి. సో దృఢ ఒక్కటి మాత్రం ఇక్కడ ఏంది, ఇక్కడ అదృఢ అనేది, అదృఢ సరళ రెండు ఈక్వల్గా అనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ దృఢ మాత్రం ఇక్కడ ఏంటి, ఒక ప్రత్యేక పద్ధతి, ఒక ప్రొసీజర్ని ఫాలో అయ్యి దాన్ని సవరించడానికి వీలు అనేది ఉంటుందన్నమాట. సో జనరల్గా దాన్ని సవరించడానికి అవకాశం లేదనమాట. సో రాజ్యాంగాల వర్గీకరణ అనేది ఓకే, రెండు రకాలన్నీ అయిపోయింది కదా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.